తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ మధ్యాహ్నం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ. బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్న నేతలు. మెట్రో రెండో దశపై ఖట్టర్తో కిషన్ రెడ్డి భేటీ. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ సమావేశం. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చ. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ బిజీ. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు. ఏడాది పాలనపై అమిత్ షాకు వివరణ. కూటమి పాలనలో అమాయకులు బలవుతున్నారు. నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీకి న్యాయం జరగాలి. వంశీని కొడాలిని వేధిస్తున్నారన్న జగన్. బెట్టింగ్లతో సూసైడ్ చేసుకుంటే పోలీసులపై నిందల. ఏడాది కింద చనిపోతే ఇప్పుడు పరామర్శల. జగన్ ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్న అనిత. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి మీటింగ్. పలు పెట్టుబడులకు ఆమోదం తెలిపే ఛాన్స్. యోగా డే ఏర్పాట్లపై మరోసారి సీఎం సమీక్ష. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజమేనన్న షర్మిల. కేసీఆర్, జగన్ సమాచారాన్ని షేర్ చేసుకున్నారని ఆరోపణ. విచారణ చేయిస్తామన్న బాల వీరాంజనేయ స్వామి. సెల్ ఫోన్లు ఇవ్వాలని కేటీఆర్కి నోటీసులు. ఏసీబీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి. ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమేనంటోన్న కేటీఆర్. లిక్కర్ కేసులో చెవిరెడ్డికి రిమాండ్. డబ్బును గత ఎన్నికల్లో ఖర్చు చేశారన్న సెట్. ఏకీభవించిన ఏసీబీ కోర్టు. హైకోర్టుని ఆశ్రయించిన ఈటెల, రఘునందన్. తమపై క్రిమినల్ కేసులు కొట్టేయాలని పిటిషన్. ఇవాళ విచారించనున్న తెలంగాణ హైకోర్టు. పాత బస్తీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు. 3 మహిళలు, విటుడు అరెస్ట్. పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్. అనుమతులు లేవు, అపార్ట్మెంట్లు లేవు. 40 లక్షల ఫ్లాట్ 12 లక్షలకే అంటూ బ్రోచర్లు. పోలీసులకు వాదిపట్ల మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు. ఆపరేషన్ సింధూర్ మొదలైందన్న విదేశాంగ శాఖ. ఢిల్లీకి 110 మంది భారతీయ విద్యార్థులు. ముంబై, గుజరాత్ని ముంచెత్తిన వానలు. వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు, విమానాలు రద్దు. 5 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్. ఢిల్లీ స్కూల్ స్కామ్ లో 37 చోట్ల ఈడీ సోదాలు. 2000 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు. సిసోడియా, సత్యేంద్ర జైన్లను ప్రశ్నించిన ఏసీబీ. ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక సమస్య. 40 నిమిషాల పాటు డోర్స్ తెరుచుకోక ఇబ్బందులు. విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్. కెనడా నుండి క్రొయేషియాకి మోదీ. క్రొయేషియాలో తొలిసారి భారత ప్రధాని పర్యటన. పలు ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. దుబాయ్ లో న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్. నేడు జరగనున్న యుఏఈ ఎడిషన్. హాజరు కానున్న ప్రముఖులు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.